హాయ్ నేను సతీష్. నామినేషన్‌లో అట్లాగే ఎపిసోడ్‌లో హైలైట్స్ అనేవి చాలా కొన్ని కొన్ని ఇంట్రెస్ట్‌గా ఉన్నాయి కదా! మరి ఎవరి పాయింట్ ఏంటో బ్రీఫ్‌గా మాట్లాడుకుందాం. రమ్య, మాధురి అయితే చాలా వైల్డ్‌గా మాట్లాడేస్తారు. అసలు ఏమాత్రం కాంప్రమైజ్ కారు అనే విషయం అయితే అర్థమైతుంది. అలాగే ఇంకోటేంటంటే స్టార్టింగ్‌లో రమ్య, ఆయేష, నిఖిల్, బర్నీతో మాట్లాడతారు కదా! చెబుతారు కదా! తనూజ, దివ్యలలో ఎవరిని సేవ్ చేస్తారో ఇంతవరకు తనూజతో ఉండి ఇప్పుడు ఆమెను వదిలేసారు పట్టించుకోవట్లేదు. మేము దివ్య కూడా ఊరికే ఫేక్ ట్యాగ్ ఇవ్వలేదు కదా అని చెప్పేసి రమ్య కూడా చెప్పడం. భరణి కూడా అవసరమైనప్పుడు తనూజకి నిలబడ్డానని చెబుతూ ఉంటాడు కదా! అట్లాగే ఆయేష కూడా ఏంటంటే ఒక మంచి సలహా ఇచ్చింది. రిఫ్రెష్ చేసుకోండి, గేమ్ అర్థం చేసుకోండి, ఎక్కడి నుంచి ముందుకెళ్ళండి. నిజంగా వాళ్ళందరూ కూడా రమ్య, అలాగే నిఖిల్, ఆయేష ముగ్గురు కూడా వచ్చి లైవ్‌లో మనకి ఎపిసోడ్‌లో చిన్న బిట్టే చూపించిన చాలా ఎక్కువ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ బర్నీకి ఇచ్చారు. మీకు కూడా అనిపించవచ్చు బర్నీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఏంటి ప్రతిసారి పదే పదే బర్నీ రిలేషన్ గురించే మీరు చెబుతారని మీకు అనిపించవచ్చు కానీ వాస్తవానికి గేమ్ మొత్తం అక్కడే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతుంది. మెయిన్ ఆయన గేమ్ కూడా ఇకపైనైనా కళ్ళు తెరుస్తాడు, తెరిచాడు కూడా. కాకపోతే మళ్ళీ ఆ దివ్య బాండింగ్ అని యాడ్ అవ్వడం వల్ల సో మళ్ళీ రాంగ్ ట్రాక్ వెళ్ళిపోద్దాం అని అవాయిడ్ చేస్తున్నాడు. ఎందుకంటే మొన్న ఆ అమ్మాయి యూకే అమ్మాయిని వీకెండ్లో వచ్చిన ఆమె చాలా క్లియర్గా చెప్పింది కదా, ఫిల్టర్ లేకుండా, మొహమాటం లేకుండా అలాంటి ఫీడ్‌బ్యాకే కావాలి. అది వినేటప్పుడు, తీసుకునేటప్పుడు హర్టింగ్ అనిపించినా అది పర్ఫెక్ట్ జెన్యూన్ ఫీడ్‌బ్యాక్ ఆడియన్స్‌ది. అది ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటే అంత చక్కగా గేమ్ మార్చుకోవచ్చు. బర్నీకి ఆ అవకాశం ఆవిడే ఇచ్చింది. నాగార్జున గారు ఇచ్చారు. ఇక్కడ ముగ్గురు వైల్డ్ కార్డుల్లో వీళ్ళు కూడా అదే చెప్పారు. అట్టగా నామినేషన్‌లో కూడా ఎక్కువ మంది అవే పాయింట్స్ పట్టుకొని వచ్చారు. అవే చెబుతా ఉన్నారు. సో, ఆయన మేలు కోరే చెబుతున్నారు. ఆయన ఫ్యాన్స్ కూడా ఉంటే హర్ట్ అయితే అవ్వచ్చు కానీ పదే పదే ఏంటి సార్ అదే ఒక్క బాండింగే ఉందా, బర్నీదే ఉందా, లేకపోతే గత సీజన్‌లో ఉన్నాయి. గత సీజన్‌లో కూడా ఉన్నాయి, ఈ సీజన్‌లో ఉన్నాయి. నేను లేవు అనట్లే ఉంటాయని కూడా చెబుతా. కాకపోతే అవేంటంటే ఒకరికి మహా అయితే ఇద్దరితో ముగ్గురితో మ్యాక్సిమం అట్లా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటి 10 మంది ఉంటే అందులో ఏడుగురితో ఇతడికి బాండ్ అంటే ఫ్యామిలీ ట్రీలాగా ఉంది అది. ఒక కూతురు, ఒక పెద్ద చెల్లి, ఒక చిన్న చెల్లి, ఒక తమ్ముడు, ఒక అల్లుడు వరస ఇట్లా అయితే అది బ్రహ్మోత్సవం కుటుంబం అవుతుంది కదా! సరే ఇకపైన మార్చుకుంటే బెటర్, మార్చుకుంటాడని నేను అనుకుంటున్నా. అలాగే నిన్న భరణికి అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ చెప్పడం, నాగార్జున గారు చెప్పడం ఇవన్నిటితో తనూజ తల కీ విరిచేసిన తర్వాత కూడా ఇక తనూజ నన్ను పట్టించుకోదేమో అని ఆయన కూడా అంటున్నాడు కదా! అట్లాగే తనూజకి కంఫర్ట్ వచ్చింది. రీతు అండ్ కళ్యాణ్, రీతు, డీమోన్ వీళ్ళందరితో కంఫర్ట్ ఉంది కనుక ఆ మొహంలో బాధ కూడా లేదన్నాడు కనుక ఇంక ఇలాగే ఎవరి గేమ్ అలా ఆడుకుంటే బెటర్. ఈరోజు చూడండి లైవ్‌లో ఆ అమ్మాయి, కొత్త అమ్మాయి ఆయేష ఎంత పర్ఫెక్ట్ కొట్టినట్టు చెప్తుంది బుల్లెట్ పాయింట్స్. ఏంటి ఇక్కడ ఒక తండ్రి, ఒక కూతురు, ఒక బాయ్ ఫ్రెండ్ ఇలాంటి బంధాలు ఉంటే ఆటలో ముందుకెళ్ళిపోదామనే. ఈ సీజన్ ఎంత వరస్ట్‌గా ఉందో తెలుసా? ఇట్లా ఉంటే ఫుట్బాల్ ఆడేస్తుంది అంటారు కదా, అట్లా చెప్పేస్తుంది ట్రాన్స్‌పరెన్సీగా. మంచిదే కదా ఇవి పెట్టుకోవడానికి. ఇలా పెట్టుకొని ఎలాగోలాగా ఆడిపోతుంటే అందరూ మొహాలు వేలేసుకొని అలా చూస్తున్నారు ఇంకా. అంత కరాఖండిగా చెబుతుంది ఆవిడ. అలాగే చెప్పాలి. వినడానికి కష్టంగా అనిపించినా మార్చుకుంటేనే బెటరు. అట్లా చెప్పబట్టే కదా శ్రీజకి మేలు జరిగింది. ఈరోజు ఆవిడది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అయినా గానీ ఆడియన్స్ మనసుల్లో ఆవిడైతే ఉంది కదా! ఈరోజు అన్‌ఫెయిర్ అని మొన్నటి వరకు విమర్శించినోళ్ళే ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నాయి. సో, అంత కరెక్ట్‌గా ఫీడ్‌బ్యాక్ రాబట్టే ఆవిడ తీసుకొని ఆట మార్చుకుంది కాబట్టి భరణి కూడా అట్లా జరుగుతదని నేను అనుకుంటున్నా. ఇక తనూజ్ అయితే నిన్నటి నుంచి వీళ్ళు వచ్చిన తర్వాత ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత భరణి వైపు ఐ కాంటాక్ట్ కూడా ఉండట్లా. మరి తనూజ ఇకపైనైనా నాన్న అని పిలవదేమో నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా పిలవకపోవచ్చు. భరణి గారు, తనూజ అట్లాగే ఉంటదేమో. ఇద్దరు కంటెస్టెంట్స్, ఇద్దరు పోటీదారుల మధ్య పోటీ కిందే ఉంటుందేమో నేనైతే అలా అనుకుంటున్నా. ఇంకా మేము మారం, మేము ఇంతే అంటే ఇంకెవరేం చేయలేరు ఇంక. అంటే ఇక అవుట్ హౌస్ అయితే క్లోజ్ చేసారు బిగ్ బాస్. ఇక అందరిని ఒకటే దగ్గర పెట్టేసి టాస్క్లు అయితే ఆడించబోతుంది కదా! ఇక దివ్య, మాదిరిగా అయితే కుకింగ్‌లో నలుగురు ఉన్నారు కాబట్టి అట్లు వేసేయండి, కర్రీలు చేసేయండి, అవి చేసేయండి, ఇవి చేసేయండి. ముందైతే ప్లాను, మెనూ చెప్పేసింది. ఎందుకంటే నిన్న రాగానే ఆవిడ పప్పు బాగోలేదు అన్నది కాబట్టి సరే ఇక్కడి నుంచి ఎలా చేస్తుందో ముందే చెప్పేద్దాం అని చెప్పారు. అది కూడా ఎందుకు చూపించారంటే చిన్నబిట్టు నెక్స్ట్ గొడవ అయ్యింది కాబట్టి. అట్లాగే దివ్య, భరణి, రాము వీళ్ళ డిస్కషన్ కదా! దివ్య బాధపడుతుంది. ఫేక్ అంటున్నారు, ఒకరితోనే ఎందుకు ఉంటున్నావు, షో కోసం బాండ్ క్రియేట్ చేసావు, బయట నుంచి చూసి వాడుకున్నవి ఇవన్నీ బాధపడుతున్నానని చెప్పేసి. అలాగే ఇంకో దగ్గర కూడా చూశారు కదా, మరుసటి నాడు కూడా మీరు నాకు ప్రోటీన్ మీరే కలుపుకొని తాగేస్తున్నారు, మాట్లాడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. తనూజ ఇప్పుడు ఆ బాండ్లోంచి బయటకు వచ్చిందంటే దివ్య కోరుకున్నట్టుంది. తనూజ ప్లేస్ ఈవిడ రీప్లేస్ చేసినట్టుంది. ఆవిడ కూడా కోరుకున్నది చెప్పింది అదే కదా దివ్య కూడా. వద్దు బాండ్స్ వల్ల, ఎమోషన్ వల్ల మీ గేమ్ పాడైతుందని. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్పారు కదా! కాకపోతే అప్పుడు దివ్య వచ్చి చెప్పినప్పటికీ ఆ బాండ్స్, ఎమోషన్ ప్లేస్‌లో తనూజ ఉండేది. ఇప్పుడు తనూజ ప్లేస్‌లో దివ్య ఉంది. అదే తేడా. సో, అందుకని ఇప్పుడు ఆవిడ ఏదైతే కోరుకుని బర్నీ గేమ్‌లో ఏ చేంజెస్ కోరుకున్నాయో ఇప్పుడు వీళ్ళు కూడా అదే చెప్పారు. సో, ఇప్పుడు ఆవిడ కూడా ఆ కోరుకున్న మార్పు వచ్చింది కదా! భరణి గారు మీ ఆట మీరు ఆడండి, నా ఆట నేను ఆడతానని అట్లా అనుకుంటే బాగుండేది. బట్ ఆయన అవాయిడ్ చేస్తున్నాడని చెప్పేసి మళ్ళీ ఈవిడ ఏడ్చేసి, అలిగేసి ఇవన్నీ చేస్తా ఉంది. నేనేమన్నా గేమ్ కోసం వచ్చానంటే ఓకే. ఆవిడ గేమ్ అంటే బయట నుంచి చూసి వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా ఎవరికైనా ఆ పాజిటివిటీ ఎక్కడుందో అటే వైబ్ ఉంటుంది. నెగెటివ్ ఉండే దగ్గర అమ్మో! ఎందుకు మళ్ళీ మనం కూడా నెగెటివ్ అయిపోతాం అనుకుంటారు. వీళ్ళైనా అట్లాగే చేస్తారు.
అయితే రామురాథుడు అక్కడ కొద్దిగా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశాడు. వైల్డ్ స్టోమ్ ఇలాంటిది మరొక 2 వచ్చినా నీకేం కాదు, నువ్వు స్ట్రాంగ్‌గా ఆడతావు, ఏం చిన్నపిల్లలాగా ఏడుస్తావు అంటే, ఆ బర్నీ కూడా అంటాడు, నిఖిల్‌తో కూడా అన్నాను, చాలా బాండ్స్ ఉన్నాయి, ఎవరిది ఎందుకు వాడట్లేదు, నాదే ఎందుకంటే ఇతనికి ఎక్కువ మంది ఎక్కువ బాండ్స్ ఉన్నాయి కనుక. ఇప్పుడు బర్నీ, సంజన అండ్ ఏం పేరు ఇమ్మాన్యుయల్ కొడుకు తల్లి అని ఒక బాండ్, రీతు అండ్ డిమోన్ ఇద్దరు ఒక ట్రాక్ బాండ్. బట్ బర్నీకి ఏంటంటే వీళ్ళంతా చుట్టాలే, మరి ఇంకెట్లా ఆడతాడు, ఆట ఆడతాడు, ముందుకెళ్తారు చెప్పండి. అలాగే ఇమాన్యుయల్ ఆయేష పూల చొక్కా బాగుంది, వైల్డ్ కార్డ్ వచ్చాక నేను కూడా మారిపోతా, డ్రెస్ మెయింటైన్ చేస్తాను. మొత్తానికి ఇమాన్యుయల్ కోరుకున్నట్టుగా ఒక అమ్మాయి వచ్చేసింది, హార్ట్ సింబల్ ఇచ్చేసింది, ఇంకో అమ్మాయి వచ్చేసింది, అందమైన ఏంజల్ కోరగదని వచ్చేసిందో గేమ్ మార్చుకోవడానికి ఏమీ లేదు. ఆయేష కూడా చెబుతుంది కదా, లుక్ మార్చేయండి ఇంకెందుకు, బాగున్నాం, మేకప్ బాగుందని చెప్పి ఇంకా చాలా స్పీడ్గా ఉంది. ఈ అమ్మాయి ఆట పట్టించడంలో స్పెషలిస్ట్ లాగా ఉంది. ఆ పక్కన ఎదురుగా తనుజ ఉంటే బాగున్నానా, అందంగా ఉన్నానా, తనుజ కూడా బాగుంటుంది కదా, పొగడతలు ఇవన్నీ ఎక్కడో కాలినట్టు వాసన అయితే వచ్చి ఉంటుంది మరి హౌస్ అంతా. సంజన కూడా అలుగుదేవి వచ్చేసింది, అలుగుదేవి వచ్చేసింది. మా రోజులు వచ్చాయి, మాకు మంచి రోజులు వచ్చాయి, కోరలా కొత్తగా ఆడదాం, ఇన్నాళ్ళు ఒక్క అమ్మాయి గట్టి ఫోజు కొట్టింది, నీకు ఇప్పుడు ఇంట్లో మరికిద్దరు కొత్త అమ్మాయిలు వచ్చారు కాబట్టి నువ్వు చెలరేగిపో, కొత్తగా ఇకనైతే తనూజని ఏడిపిస్తారేమో, ఆట పట్టేస్తారేమో, వీళ్ళంతా కలిపి సరదాగా ఫన్నీగా. అఫ్కోర్స్ తనూజే అండ్ ఇమాన్యుయల్ కాంబినేషన్ కూడా బాగుండేది, ఆ ఫన్ ఫ్లట్ అదంతా బాగా వాళ్ళు ఎంజాయ్ చేశారు, మనం కూడా ఎన్నాళ్ళు ఎంజాయ్ చేసాం. ఇక కొత్త రకం గేమ్ అయితే రాబోతుందేమో, ఆవిడని ఉడికించి ఇట్లా చేస్తాడేమో. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చాక అసలు రూపాలు ఇప్పుడు చూస్తాను ఇదే బిగ్ బాస్. బట్టలు ఏంటి కాస్ట్లీ బట్టలు వేస్తేనే కాస్ట్లీ ఫేసా అని చెప్పి రీతుని ఆట పట్టించడం అన్నీ ఫన్నీగా ఉన్నాయి కదా. అలాగే రాము కూడా ఆ అమ్మాయి ఆయేషకి ఏదో ట్రై చేద్దామని మాదిరిగా డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు. సో వైల్డ్ కార్డ్స్ అంటే ఎట్లా అని చెప్పి కొత్తగా ఆ ఎనర్జీ, ఆ జోష్ అయితే కనిపిస్తూ ఉంది హౌస్లో. మళ్ళీ కొత్తగా కలకల ఆడిపోతుంది మొత్తానికి. అట్లాగే ఇక ఫుడ్ గురించి గొడవ కదా, కళ్యాణ్, డీమోన్, దివ్య వాళ్ళందరూ ఏంటంటే అది మాధురి స్నానం చేసి వస్తే కానీ వంట చేయనన్నది ఇప్పటికే లేట్ అయిపోయింది. అంటే ముందు రోజు నైటే చెప్పారు కదా, ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, మెనూ కూడా పెట్టేసాం కదా అని. అక్కడ కూర్చోండి మేడం అంటే కూర్చోకపోతే అని చెప్పరా, ఊరుకోరా అడిగే విధానంలో, ఆ యాటిట్యూడ్లో చాలా యారగన్సీ బీభత్సంగా ఉంది. అది పనికిరాదు, చాలా డామినేషన్. ఎందుక డీమోన్ పవన్ వాళ్ళకు కూడా అట్లాగే లైవ్లో ఆ బౌల్స్ కడిగేసి గసిరుతూనే దబాయించడమే, కమాండింగ్ ఆర్డర్స్, ఇలా ఇంత డామినేషన్ అయితే ఒక వారం చూస్తారు, భరిస్తారు. ఆ తర్వాత వెంటనే మొత్తం హౌస్ అంతా తిరగబడుతుంది, ఖచ్చితంగా తిరగబడుతుంది. మీ ఓవర్ యాటిట్యూడ్, మీ ఓవర్ యారగెన్సీ, మీ డామినేషను మా వల్ల కాదు అని చెప్పి అర్జెంటుగా చేస్తారు. అరగంట లేట్ అయిందంటే అఫ్కోర్స్ ఇప్పుడు కావాలని చేసుకుందన్న విషయం తర్వాత ఆయేష బయట పెట్టింది. గొడవ ఆడాలని ఉంది, మాధురి ట్రై చేసిందంటే కావాలని గొడవ పెట్టుకుంటే అక్కర్లేదులే అక్క, వస్తుందిలే, కంటెంట్ కోసం మరి ప్రత్యేకించి ప్రయత్నం చేయక్కర్లేదని అప్పటికి చెప్పిందంటే, చెప్పినా సరే వెంటనే గొడవ పెట్టి మరి ఎంత చేసి తర్వాత ఏడ్చేయడం ఎందుకు, గ్యాప్ ఇచ్చి నవ్వుతుంది మళ్ళీ ఏడుస్తుంది. సో కాసేపు గ్యాప్ ఇచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తే మళ్ళీ, ఎందుకంటే అక్కడ చాలా యాటిట్యూడ్గా మాట్లాడింది కదా ఆవిడ. కళ్యాణ్ అరగంట అంటే మేము 2 గంటలు ఉన్నామన్న దివ్య చెబుతుందో గంట ముందు మేమే వెయిట్ చేసాం, మీరు ఇలా మాట్లాడితే వేరేలా మాట్లాడాల్సి వస్తుందని, మీరు ఇంత యాటిట్యూడ్, ఇంత యారగెన్సీ, ఇంత ఎటకరం చూపిస్తే అదే యాటిట్యూడ్, అదే యారగెన్సీ, అదే ఎటకరం మాకు కూడా తెలుసు, మేము కూడా చూపిస్తాం అన్నాడు ఆయన. బట్ ఆవిడ ఇంకేదో పర్సనల్గానే మాదిరిగా వేరేలాగంటే అంత చించుకోవాల్సిన అవసరం లేదు కదా. సో దివ్య కూడా చెప్పింది, మీకు 4 ఉన్నారు, మీ రెస్పాన్సిబిలిటీ అయినప్పుడు మళ్ళీ అక్కడ ఆవిడ హలో అనేసి అంటే ఏంటి హలో, మరి ఈవిడేమో వాయిస్ రేజ్ ఏంటి, అరుస్తావేంటి, ఎటకారం నా దగ్గర పనికిరాదంటే నువ్వు కూడా ఎటకారంగా మాట్లాడకూడదు. నీ దగ్గర పనికిరాదు అన్నప్పుడు నీ దగ్గర ఉండకూడదు. అది నువ్వేమో ఎటకారంగా మాట్లాడేయచ్చు, నా టోన్ ఇంతే అంటే మరి అవతల వాళ్ళ టోను అంతే. అక్కడ బిగ్ బాస్ హౌస్ అది, గోడకి బాల్ ఎంత గట్టి కొడితే అంతే గట్టిగా వస్తుంది. మనం ప్రేమిస్తే ప్రేమ వస్తుంది, రైవలరీ కొనసాగిస్తే రైవలరీ వస్తుంది. కూర్చోమంటే కూర్చోవాలంటే వాళ్ళేమి నిన్ను కూర్చో అని కాలు చేతులు కట్టేసి కూర్చోబెట్టమని ఆ డిమాండింగ్ లేకపోతే కమాండింగ్ వాయిస్తో చెప్పలా, కూర్చోండి మేడం, చాలా చక్కగా రెస్పెక్ట్ ఇచ్చే చెప్పారు వాళ్ళు. బట్ ఈవిడికేమో వినిపించుకోకుండా కావాలని గొడవ పెట్టుకొని వచ్చి తర్వాత ఏడ్చేయడం ఏంటి. అఫ్కోర్స్ కళ్యాణ్ వచ్చి హట్ అయితే సారీ చెప్పాల్సిన అవసరమే లేదు వాస్తవానికి కదని, అయినా చెప్పాడు. ఎమ్మెల్యేలు కూడా సరేలేండి హట్ అయితే సారీ అని చెప్పాడు కదా, వదిలేయండి అన్నా. కానీ ఆ దివ్య అయిపోయిందని మళ్ళీ మీరే కదా అనవసరంగా ఎత్తుంటే అప్పుడు వాంటిలు కావాలని పెట్టుకొని మళ్ళీ ఎక్కడో ట్రిగ్గర్ అయిపోయిందో, లేకపోతే నిజంగా కంటెంట్ ఇచ్చేద్దాం సరే ఏడు చేస్తే సెంటిమెంట్ వర్కౌట్ అయిపోద్దేమో కానీ ఊరికే, ఎందుకంటే ఏడుస్తూ ఉంటుంది, నవ్వేస్తూ ఉంటుంది, గ్యాప్ ఇచ్చి ఇప్పుడు రోజుతో హగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నవ్వేసి కాసేపు పోయాక మళ్ళీ అంటే మళ్ళీ రెండోసారి కూడా కళ్యాణ్ వచ్చి సారీ చెప్తాడు. కానీ మీరు పెద్దవాళ్ళు కదా, రెస్పెక్ట్ ఇవ్వాలని కూర్చొని మాట్లాడదాం అంటే పోను ఫస్ట్ డే వచ్చారు కాబట్టి అర్థం కాదేమో, ఇక్కడ టైమింగు వాతావరణం అందరితో సింక్ అవ్వాలి కదా, ఎక్కడేవో వస్తువులన్నీ ఆ కిచెన్ మెటీరియల్ వాళ్ళు చక్కగా కూర్చొని చెప్పబోతే ఈవిడే కదా వెటకారం మొదలుపెట్టింది. ఈవిడే మళ్ళీ రచ్చరచ్చ చేస్తూ ఉంటుంది ఏంటి. సో ఆవిడదే రాంగ్ అయితే అంత కావాలని చేసిన తర్వాత మరి ఏడుపులు, ఈ పెడబొబ్బులు, ఈ సింపతి డ్రామా మరి ఉండకూడదు. నువ్వు ఎంత ఎరగెన్సీతో ప్రదర్శించావో తీసుకోవాలి. మరి మనం ప్రిపేర్ అయిపోయి ఉండాలి. అలాంటప్పుడు మనం ప్రేమగా మాట్లాడితే ప్రేమను ఎక్స్పెక్ట్ చేయాలి.
మనం ఎక్కర్లేదంతా ప్రదర్శిస్తాం, మరి వాళ్ళు ప్రదర్శించరా? ఇప్పుడంటే ఆ కుర్రాడు ఏం పేరు కళ్యాణ్ తగ్గాడు, కానీ గతంలో మనం కూడా మాట్లాడాం కదా, బాబోయ్ ఏంటి ఎంత యాటిట్యూడ్ యారగన్స్ అని. అది బిగ్ బాస్ అందరికీ అన్నీ నేర్పుతుంది అంటారు కదా, నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. ఓహో ఇలాగుంటే మనం ఫసక్ బిస్కెట్ ఇలా ఉండకూడదు, డౌన్ టు ఎర్త్ ఉండాలని చాలా తగ్గి అణిగిమణిగి రెస్పెక్ట్ ఇస్తూ ఇచ్చిపుచ్చుకుంటూ అలా మింగిల్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు అలాంటి అయిన మళ్ళీ గెలిపితే ఎలాగ ఉంటుంది? పాత కళ్యాణ్ మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ అయిందే తప్పు అన్నట్టు మాట్లాడుతుంది. ఇక నెక్స్ట్ వన్ రమ్య సంజనతో అంటుంది కదా ఒక మాట, స్టార్టింగ్ మీ మీద 14-15 మంది పడిపోతుంటే మీరు చెప్పేసి మీరు కొట్టుకు సావండి అని కూర్చున్నారు కదా. సో ఒక్క మాట మాట్లాడినా కరెక్ట్ అనిపించింది. అలాంటి సంజనాన్ని చూసి నేను మధ్యలో మళ్ళీ ఏడ్చారు, మరొకసారి ఏడ్చారు, ఇలా ప్రతిసారి అంటే ఏదో ఎందుకో అనిపించింది. చిల్ మైండ్ కదా మీదంటే. కోర్స్ 5 వారాలు అవుతుంది కాబట్టి కొద్దిగా ఎమోషనల్ డల్ అవుతారు. పైగా అలా గుడ్డు దొంగతనం తర్వాత మళ్ళీ 7 గుడ్లు తినిన తర్వాత బాగా రోస్టింగ్ అయిపోయింది కదా ఒక వారం అంతా. సో కొద్దిగా ఏమో ఆట పాడవుతుందేమో నాకు భయం స్టార్ట్ అయింది ఆవిడకి. అందుకే కొద్దిగా లో అయింది. కానీ సంజన చిల్ బ్రో అనే టైప్ అయినా చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ అవుతూ గేమ్ అయితే ఆవిడ స్వాగ్లోనే ఉంటుంది ఇప్పుడు కూడా. అట్లాగే రమ్య మళ్ళీ నీ లవ్ మాత్రం చాలా బాగుందంటే అది వాస్తవం. ఆ రోజు ఎమోషనల్గా గుండె పిండేసే మాదిరిగా అని చెప్పాడు కదా లవ్ స్టోరీ, అది కూడా చాలామందికి ఇంట్రెస్టింగ్గా అనిపించే ఆడియన్స్కి. అట్లాగే ఇంకొకటి దివ్య భరణితో ఉంటుంది కదా, నేను అటు నుంచి మాట్లాడట్లేదు, ఆ యాపిల్ కట్ చేసుకుంటే ప్రోటీన్ ఇదే ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన మళ్ళీ వాదార్చి ఒకరినొకరు ప్యాంపరింగ్ చేసుకుంటే ఎమోషనల్ బాండింగ్స్ వల్ల వాళ్ళే నష్టపోతారు. సో అవి తగ్గించుకుంటే బెటర్. అయితే ఇక్కడ ఆయన చెప్పాడు ఆ భరణి ఎవరికి, దివ్యకి అండ్ కళ్యాణ్కి. ఆవిడ నిన్నటి నుంచి నోరు పారేసుకుంటుంది, కొద్ది టైం ఇవ్వండి అర్థం చేసుకుంటుంది, లేకపోతే ఆడియన్స్ చూసుకుంటున్న మాదిరిగా ఎవరికంటే మాధురి విషయంలో ఆవిడ అట్లాగే ఉంది క్లియర్గా. ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే అసలు రమ్య మాధురి డిస్కషన్ పెట్టేటప్పుడు అంటారు కదా, శ్రీజ బలూన్ కట్ చేసినప్పటి నుంచి కూడా కళ్యాణ్ సీరియస్గా ఉన్నాడు, బిహేవియర్ వేరే ఉంది, ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పి రమ్య కూడా అంటుంది కదా. అమ్మాయిలు పిచ్చి ఉంది, ఆ అమ్మాయిలు పిచ్చి ఉంటే ఎట్లా ఉంటుంది, చాలా ఇరిటేటింగ్ ఉంది, ఫస్ట్ డే ఇలా చేతులు వేసేసి అదే నాకు వేస్తే లాగిపెట్టి ఒకటేస్తా కింద పడేసి తొక్కేస్తా అంటూ ఆ రమ్య మాటలన్నీ అంటాను చూసారా. అట్టగే తనూజ తప్పు కూడా ఉంది, తనూజ ఎందుకు లీనియన్స్ ఇవ్వాలి, డైరెక్ట్గా చూపట్లేదు, ఇండైరెక్ట్గా ఆవిడ కూడా ఎంకరేజ్ చేసినట్టే కదా. ఇద్దరు మాధురి ఆ రమ్య మాటల్లో తిడితే ఒక మాటతో మనం ఆపొచ్చు, ఆయన అలా చేస్తున్నాడంటే 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లో. మనం కూడా ఏదో ఒకటి ఫ్రీ హ్యాండ్ ఇవ్వబట్టే, ఆ లీనియన్స్ ఇవ్వబట్టే కదా ఆయన చాయిస్ తీసుకున్నాడని మాదిరిగా అలాంటి బిహేవియర్ వస్తుందంటే వీళ్ళ మాటల్లో వాస్తవం ఉంది. ఖచ్చితంగా కళ్యాణ్ ఈ విషయంలో అతనికి బాగా డ్యామేజ్ అయిపోయిన కారణం కూడా ఇప్పుడు వీళ్ళు ఏదైతే నిన్నటి వరకు ఒక ఆడియన్స్గా చూసి వెళ్ళి అవన్నీ మాట్లాడుతున్నారో ఆడియన్స్ నుంచి కూడా కళ్యాణ్ విషయంలో అలాంటి ఒపీనియన్ ఫామ్ అయ్యిందంటే ఆయన చేసుకున్నదే చేతిలో. నాగార్జున గారు కూడా అదే కదా చెప్పింది, చేతల్లో చూపాలయ్యే చేతుల్లో చేతులు వేసి కాదనుకుని చెప్పింది. ఎందుకంటే ఈ భుజాల మీద చేతులు వేయడం, బొగ్గలను ఎవరు ఆదార్చడాలు, ఈ ఆధారపు యాత్రలు ఇవన్నీ వద్దు. ఆ శ్రీజ కూడా వెళ్తూ ఏం చెప్పింది, చూపుల జాగ్రత్త అనింది. ఏంటి ఎందుకు అలాగనింది నాకు అర్థం కాలేదు. నేను కూడా చెబుదాం అనుకున్నా వేదిక మీద నుంచి. ఎందుకు మాట అనింది ఒక చెప్పండి. ఎందుకంటే తీక్షణంగా చూస్తారని గతంలో తనుజ కూడా అనింది కదా, నేను కిచెన్లో ఉంటే ఎలా తీక్షణంగా చూస్తావు, వాష్రూమ్ దగ్గర ఉంటే ఎలా చూస్తావు, అక్కడ కూర్చుంటే అందరిని ఒకలా చూస్తావు, నన్ను ఒకలా చూస్తావని ఆ తనూజ్ అనే మాటలు బేస్ చేసుకుని అట్లా అనింది. మొత్తానికి ఆయన చూపులు కొద్దిగా తేడాగా తీక్షణంగా ఉంటాయనే ఉద్దేశంతో గతంలో హౌస్లో డిస్కషన్ జరిగింది కనుక హౌస్ మేట్స్ మధ్య. సో అందువల్ల చూపులు జాగ్రత్త అనింది ఏమో. కానీ ఇప్పుడు రమ్య వాళ్ళు అంత మాట అన్నారంటే మరి చాలా వైల్డ్గానే అసలు ఫిల్టర్ లేకుండా మొహమాటం లేకుండా వాళ్ళకి ఏది అనిపిస్తే అది చెప్పేస్తామన్నారు. సో అతను ఆ మాట అనిపించుకున్న పరిస్థితి అతడి ద్వారా వచ్చింది. అఫ్కోర్స్ మార్చుకున్నాడు 3 వారాల తర్వాత. రమ్య ప్రియాతో పాటు లాస్ట్లో ఉండేసరికి భయపడ్డాడు నాగార్జున ఇచ్చిన ఫీడ్బ్యాక్తో. కానీ ఇంకా పూర్తిగా ఆపేయాలి. కొన్ని అయితే ఇలాంటివన్నీ చేష్టలు అయితే మార్చుకోవాలి పూర్తిగా, లేకపోతే ఎంత బాగా ఆడినా. ఈరోజు చూడండి మాధురి ఇష్యూలో ఇతనికి దివ్యకి చాలా పాజిటివిటీ వచ్చింది. ఎందుకు ఆవిడ ఊరికే ఎగిరెగిరి పడుతుంది అనవసరంగా, ఏదో సామి చెప్పినట్టుంది కొత్త పెచ్చగడ బుద్ధిరగడన్నట్టుగా కొత్తగా హౌస్లోకి వచ్చేసరికి ఎంత చేసి ఇలా మరి ఓవరాక్షన్ కంటెంట్ కోసం కాకపోతే ఒక పూట అవ్వకముందు అంత రచ్చ చేయాలా, అసలే అది అన్న పూర్ణలాగా వండి చెఫ్ కావాలి కుక్ కావాలని ఎదురు చూసిన కిచెన్లో రాగానే ఇంత వీరంగం అవసరం అనేటప్పుడు వీళ్ళిద్దరిది తప్పులేదు కనుక దివ్యాది కళ్యాణ్ది. సో వాళ్ళకి పాజిటివిటీ వచ్చింది. కాకపోతే ఎప్పుడంటే ఇలాంటివి ఈ చేతులు వేయడాలు ఓదార్పుల వల్ల ఆ చూపు లేదు తన ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ శ్రీజ చెప్పినట్టుగా అవి తగ్గించుకుంటే మార్చుకోవాలి పూర్తిగా. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు అదే అంటారు ఇక్కడికి ఎందుకు రిలేషన్స్కి వచ్చారా, ఈ బాండ్స్ కోసం వచ్చారా, తొక్కలో బాండ్స్ అని మాదిరి లైవ్లో లేపేశారు, మనకి ఎపిసోడ్లో లేపేశారు. కానీ మనం వచ్చింది ఇందుకోసం కదా, గేమ్ కోసం కదా వచ్చాం, గేమ్ ఆడాలి కానీ ఇవన్నీ ఎందుకని మాదిరి. అలాగే దివ్య మళ్ళీ వచ్చే పప్పు గురించి కూడా అడిగేటప్పుడు చూసారా, 2 సార్లు కావాలి 2 పూటలకు కావాలి పప్పు అంటే బకెట్లు వాటర్ పోసేస్తే సరే అంట, పెడసరమా ఏదో అంటారు కదా, అలాంటి సమాధానాలు చెప్పేదానికి. మరి దాన్ని ఏమనాలి, అంత యారగెన్సీ యాటిట్యూడ్తో ట్రిగ్గర్ చేసి పోక్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటే మళ్ళీ సుర్రమని ఆవిడకి హట్ అయిపోతుంటే మాట ఫస్ట్ స్మూత్గా ఉండాలి కదా.
ఆ ది మాధురి అక్కడ అంత బాధపడిపోయి మళ్ళీ ఏడ్చేసి తర్వాతైనా మామూలుగా ఉండాలిగా, సాఫ్ట్‌గా కొద్దిగా పద్ధతిగా చెప్పాలిగా. 2 సార్లు గాని బకెట్ వాటర్ పోసేస్తే సరే అంట. అలాగే ఇక్కడే సుమన్‌పై కూడా రుబాబు. వెళ్ళండి సుమన్ గారు వెళ్లి చెప్పండి, అడగండి, పప్పు గురించి కనుక్కోండి. ఎలా వండాలి? పలచగా వండాలా? చిక్కగా వండాలా? ముద్దగా వండాలా? మొత్తానికి చాలా డామినేషన్ ఉంది. ఇంత ఓవర్ డామినేషన్ ఎవరికి కూడా హౌస్‌లో ఎక్కువ రోజులు అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఉండదు. సో, మరి ఎటు ఈ వికెట్ డౌన్ అయిపోద్దేమో అని గల బిగ్ బాస్ కూడా ఒక పవర్ ఇచ్చింది. ఎందుకనేమో ఈవిడని ఎలాగైనా కాపాడాలి అనేసినేమో. ఆ పవర్ ఏంటి? ఈవిడకొచ్చింది ఎవిక్షన్ కూడా ఆపు చేసే పవర్ ఇచ్చాడు కదా! ఎటు ఈ డామినేషన్ మైండ్ సెట్స్‌కి ఎప్పుడు నామినేషన్‌లోకి వస్తే అప్పుడే బ్యాగ్ సర్దుకోవాల్సి ఉంటది గనుక, ఆ రకంగా కాపాడి కొంత కంటెంట్ అని తెచ్చుకుందామనేమో గాని చాలా రుబాబయితే ఉంది. అట్లాగే తనుజ వద్దనుకుంటూనే కిచెన్‌లో ఇరుక్కున్నా, ఏడవకుండా చూసుకో అంట. ఈవిడ కిచెన్‌లోనే గొడవలు. అందులోకి ఇప్పుడు అక్కడ మాధురి కూడా ఉంది గనుక బీభత్సం గొడవలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఆయేష బ్లాక్ బాటిల్ కోసం ఆళ్ళిద్దరు బాగుంది. ఆయేష అండ్ గౌరవ్ ఆయన బ్లాక్ బాటిల్ కోసం బతిమలాడినా, నువ్వు తెలుగులో ఒక మాట్లాడితే నేను ఇస్తాను. అదే పెద్ద టాస్క్ అతనికి. ఫిజికల్ టాస్క్‌లే తెచ్చి పడేస్తాడు. కానీ తెలుగుతో అడ్డం పెట్టేసరికి ఆడలేక, పదాలు నోటెంబడి రాలేక అల్లకల్లోలం అయిపోతుంది. ఆ పిల్ల కూడా చూసారు ఎంత తెలివిగా తీసుకెళ్ళి అతని బాస్కెట్‌లోనే దాచేసింది. ఆయన ఇల్లంతా ఎదుగుతాను ఆయన బాస్కెట్ తప్ప. ఫన్నీగా ఉంది. ఆయన మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు తెలుగు నేర్చుకోవడానికి. చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. బాగా ట్రై చేస్తుండు. ఒక్క దివ్య టీచర్ దగ్గరే కాదు, హౌస్ అందరూ అతనికి తెలుగు టీచర్స్. అందరూ తెలుగు టీచర్ల దగ్గర కూడా నేర్చుకుంటున్నాడు. అట్లాగే రీతు ఆ డీమోన్ అక్కడ ఏంది గోల చిన్న చిన్న వాటికి. ఆ డీమోన్ ఏంటి ఆ గిన్నెలు కడగడానికి అని చెప్పేసి ఆ అమ్మాయిని ఆయేషని పిలిస్తే ఈవిడ ఫీల్ అయిపోయి నీ అమ్మాయిని పిలుచుకొనింది. నీ అమ్మాయి ఎవరు అంటే ఎవరు నువ్వు ఫీల్ అయితే ఆ పిలుచుకొనేసి అంటే ఆ అమ్మాయి కూడా వచ్చాను బుజ్జి బంగారం అన్నికి పిలవాలా అని చెప్పేసి. ఇక్కడ డీమోన్ కూడా ఆ రమ్యని లేదా ఆయాషని పిలవలేదని చెప్పేసి అడిగిందా, లేకపోతే నిజంగా వాళ్ళని పిలవలేదనే రీతి ఫీల్ అయ్యిందా? అంటే నేను రాగానే పక్కన పెట్టేసి వాళ్ళ కోసం ట్రై చేసేస్తున్నావు ఏంటని కొద్దిగా ఏమైనా జలస్ ఫీల్ అయ్యిందా ఏంటి? సో, అక్కడ ఎంతసేపు డీమన్ ఉదయం తోమిన వాళ్ళనే పిలిచాను, నువ్వు ఉదయం తోమలేదు కదా, నీకు అందుకే పిలవలేదని చెప్పినా సరే ఫీల్ అయిపోతూ ఉంటుంది, అరిచేస్తూ ఉంటుంది. కావాలని ఒక ట్రాక్లు పెట్టుకొని కంటెంట్ కోసం హడావుడి చేసి ఫేక్ బాండ్స్ ఇవన్నీ ఎందుకు అవసరమా? ఇప్పుడు మళ్ళీ వెంటనే 5 నిమిషాలు ఆవిడ డీమోన్ వచ్చి తినిపేస్తే ఆవిడే మురిసిపోతూ ముద్దలు మింగడం. ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆ కంటెస్టెంట్స్ అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అవే మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు బజ్లో శ్రీజ కూడా అదే అనింది కదా. ఈవిడ ఏం పేరైనా డీమోన్ నాకు కూడా అడిగాడండి, కంటెంట్ కోసం నాకు సెట్ అయ్యిద్దా, ట్రాక్ సెట్ అయ్యిద్దా, కంటెంట్ కోసం ఈ ట్రాక్ ఏర్పాటు చేసుకుని ముందే ప్రిపేర్డ్గా పక్కాగా వచ్చాడు. వస్తేనే ఫస్ట్ ట్రై చేశాడు. అటు ఇటు చూసి పెద్దగా టైం వేస్ట్ కాకుండానే ఇటు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది కనుక ఒక ట్రాక్లో వెళ్తా ఉన్నారు. మళ్ళీ ఆ అమ్మాయి కూడా లైవ్లో కూడా అంటుంది, మా మదర్ కూడా చెప్పారు, మాకు వాయిస్ మెసేజ్ వచ్చింది, ఫ్రెండ్స్ కూడా చెప్పారు, అయినా నాది జెన్యూన్. నిన్న కూడా చూసాం కదా ఎలిమినేషన్ లాస్ట్ రౌండ్లో ఉండేటప్పుడు ఏడ్చేసి మిస్ అయిపోతాను, ఏదో పాతికేళ్ళ బంధంలాగా, ఏదో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా చాలా డిస్కషన్ చేశారు వీళ్ళు. ఏజ్లో కూడా రీతు చాలా పెద్దది, ఆయనేమో చిన్నాడు కుర్రాడు అనేసి రమ్య మాధురి నిఖిల్ వాళ్ళు ఉండేప్పుడు ఏజ్లో డిస్కషన్ కూడా చేశారు. ఆయనకేమో చిన్నవాడు, ఈ అమ్మాయికి ఎక్కువ వయసు, పెద్ద ఆవిడ ఈవిడ, ఇవిడే రీతి చౌదరిని మాట్లాడుకోవడం. అలాగే తనుజకి 33 36 ఉంటాయంటే 33 ఉండవు కదా, 38 30 ఐ థింక్ 30 అనుకుంటా, 29 30 ఉంటాయి. అట్లాగే కళ్యాణ్ కూడా 23 అని చెప్పి వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఏజ్లో, వాళ్ళ ట్రాక్లో, వాళ్ళ రిలేషన్లో, వాళ్ళ ఎమోషన్లో ఇవన్నీ గేమ్ కోసం, బాండ్స్ కోసమే తొక్కలో బాండ్స్ అన్నీ పెట్టుకుని ఆడుతున్నారు. చిరాకు వేస్తుంది, కంపరం వేస్తుందని చాలా చాలా వైల్డ్గా మాట్లాడేస్తున్నారు. వాళ్ళు అవన్నీ వింటే ఏమైపోతారు. నామినేషన్లు అయితే ఈ అమ్మాయి దుమ్ము దులిపేస్తూ ఉంది ఈ పిల్ల ఆయేష. అవే పాయింట్లు పట్టుకొని ఆ నిఖిల్ రమ్య మాధురి కూడా అవే మాట్లాడుతుంది. మనకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ కాదు కదా, ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా, ఒక తండ్రి ఒక అక్క ఒక చెల్లి. ఎక్కడెందుకు, ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాం, గేమ్ ఆడదామని అంతే. అది వాస్తవం. అది ఇప్పుడు మాధురి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చెప్పింది, నేను మదరు నువ్వు సన్ అయితే నిఖిల్కి చాలా బాండు, చాలా ఎమోషనల్ డీప్గా వెళ్ళిపోతే నువ్వు నన్ను ఎలా నామినేట్ చేస్తావు, ఎలా ఎలిమినేట్ చేస్తావు, అందుకే చిరాకు వస్తుంది వీటిని చూస్తే, అసహ్యం వేస్తుందని కూడా లైవ్లో మాట్లాడుకున్నారు వాళ్ళు. అక్కడే ఆ ముద్దలు తినిపించడాలు, అక్కడ గుంపులుగా ఒక్కొక్క బ్యాచ్ కూర్చొని ఉండేటప్పుడు తనూజ కళ్యాణ్ ఒక దగ్గర, అట్టాగే ఇంకెవరు డీమోన్ అండ్ రీతు ఒక చోట, సంజన ఇమాన్యుల్ ఒక చోట ఉంటే ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ రమ్యకి అయితే ఫుల్ క్లారిటీ నన్ను వేదిక మీద కూడా అదే చెప్పింది, ఏంటి సార్ ఈ బాండ్స్ అవన్నీ, అది కదమ్మా మరి ఉంటాయి కదా బయట అంటే ఓకే సార్, ఒకరి కోసం ఒకరికి ఫ్యామిలీస్ రిలేషన్స్ ఎమోషన్స్ ఉంటాయి. ఈ హౌస్లో ఏంటంటే గేమ్ ఆడడానికి వచ్చాం, అది ఆడుకొని పోవాలి తప్ప ఇండివిజువల్గా ఆడతా, నాకు ఎవరు నచ్చలేదని ఐఎంఏ చెప్పింది, మాధురి కూడా చెప్పింది. సో ఎవరు ఎందుకు నచ్చలేదంటే బాండ్స్ ఎమోషన్స్ ఫేక్ అనే ఫీలింగ్లోనే వాళ్ళు ఉన్నారు. మరి మీకేమనిపించింది, నిజంగా వాళ్ళు తిరుగులేని బాండింగ్ అండి, ఫెవికల్ బాండింగ్ మించిన బాండింగ్, లేదా రియలా జెన్యునా ఫేకా, దానివల్ల వాళ్ళ గేమ్కి లాసా గెయినా, అది కూడా మెసేజ్ అయితే పెట్టండి. ఓకే. అట్లాగే రమ్య కూడా మనం వైల్డ్ కార్డ్స్ చాలా స్ట్రాంగ్ యూనిటీతో ఉండాలి, మనమే ఇనిషియేట్ తీసుకోవాలంటే వాళ్ళు అంటే మనల్ని ఎవరిని వెల్కమింగ్ లేదు, మనం కాంపిటేటర్స్గా ఫీల్ అవుతున్నాను ఒక మాట మీదకి వచ్చినారు వాళ్ళు. అట్లాగే
రమ్య, దివ్య, భరణితో తప్ప ఎవరూ ఉండట్లే. దివ్య, భరణితో తప్ప ఎవరితో ఉండట్లే. అందుకే ఫేక్ ట్యాగ్ ఇచ్చాం. గేమ్ చూసి వచ్చి మాట్లాడేసి ఆడేస్తుంది. ఆవిడ అంతా ఫేక్ అని చెప్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ నామినేషన్లు కదా, బాల్ తీసి బజరంభోగి వరకు ఫైట్ చేయాలంటే వైల్డ్ కార్డ్స్ గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇద్దరు గౌరవ్ అండ్ నిఖిల్ కుస్తీ బట్టలు పట్టేస్తున్నారు. ఆ సాయి కూడా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు. ముగ్గురు ఫిమేల్ కంటెస్టెంట్లు కూడా తాడేపేడినట్టుగా ఆడుతున్నారు. 100% ఇస్తారు ఫిజికల్ టాస్క్లు వచ్చేసరికి నాకు అర్థమవుతా ఉంది. ఇక నిఖిల్ బాల్ తీసి తనుజకి ఇస్తే సేఫ్ రీజన్లో చెప్పింది, కానీ మరి తప్పదు, ఇంకా మంచి ఆప్షన్స్ అనుకోవాలి. ఎందుకంటే తర్వాత ఆవిడని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు కదా. రాముకి ఏం చెప్పిందని, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఓన్ డెసిషన్ తీసుకోవట్లే, డిపెండ్ అవుతున్నావు, నీ వెనక ఒకరు ఉండాలంటే బర్నీ చెబితేనే తుమ్ముతావు దగ్గుతావు కూర్చుంటావు, బర్నీ లేకపోతే నీ గేమ్ లేదని మాదిరిగా మెయిన్. ఎందుకంటే ఫేవరిజం కనిపించిందిలే రామురాధుడిది. ఎందుకంటే బర్నీకి హెల్త్ బాగాలేదు, చెయ్యి బాగాలేదు అని చెప్పి అతనికి ఆ నైట్ ఉంటానంటే ఓకే అని చెప్పి, సేమ్ హెల్త్ ఇష్యూ ఉండేటప్పుడు సంతాన విషయంలో కూడా ఒక నైట్ అక్కడ పడుకుంటే ఏమవుతుంది? సో ముందు ఊకొట్టేసి తర్వాత బర్నీ వచ్చి బెదిరించారనో ఇన్ఫ్లుయెన్స్ చేశారనో వద్దులంటే వెళ్ళిపోండి అంటే ఏం కొంపలే వండుకుపోతాయి ఒక నైట్ అక్కడ పడుకునేదానికి. సో ఆ విషయంలో మాత్రం రామురాధుడిదే తప్పు. ఒకరినొకటి పోనీ హెల్త్ ఇష్యూ ఉందని చెప్పినా కూడా అగ్రే అయ్యింది మళ్ళీ మాట మార్చేసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి బర్నీ మాటకి ఎందుకు? అది వాస్తవమే, అదే కరెక్టే. సో ఒకరితో ఒకలాగా ఇంకొకరితో ఇంకొకలాగా ఉంటే, నువ్వు డాక్టర్ అని అమ్మాయి అంటే నేను కెప్టెన్ అన్నాడు. కెప్టెన్గా బాగా చేశాడు. 4 వారాల్లో అందరి కెప్టెన్ల కంటే ఇతడు బెస్టే చేశాడు. కానీ ఇక్కడ భరణి విషయంలో మళ్ళీ అందరూ హ్యాండ్ రైజ్ చేయండి అని అందరూ హౌస్ పర్మిషన్ తీసుకుంటారు. మరి సంజన విషయంలో కూడా అట్లా చేయొచ్చు కదా. సో ఆ విషయంలో తనుజ అడగడంలో మంచి పాయింట్. చాలామంది హౌస్లో ఉన్నా నువ్వు పట్టించుకోవట్లా, భరణి, దివ్య, రీతి వీళ్ళందరూ ఉన్నా మెయిన్ ఎందుకంటే నీ ఫ్రెండ్స్ అయినా దివ్య, భరణి మీకు అందరికి ఒక బాండ్ కుదురుతుందని లెక్క మంచిదే. అయితే కెప్టెన్గా బాగా చేస్తాడు, కానీ ఆ విషయంలో ఫేవరేజ్ అయితే కనిపించింది. సంజన విషయంలో ఒకలాగా, భరణికి సంజనాకి పడదు కనుక అట్లా చేశాడు. అలాగే నెక్స్ట్ వన్ రామురాధుడు. అయితే ఈ వీక్ నాకు క్లాప్స్ కొట్టించారు కదా, బెస్ట్ కెప్టెన్ కదా, అది వాస్తవమే, నేను ఒప్పుకుంటా. కాకపోతే ఈ నామినేషన్లు అప్పుడు ఇలాంటప్పుడు ఏంటంటే ఇంకా మంచి పాయింట్స్ తీయాల్సింది, కానీ అది ఫేవరేజ్ ఉంది కాబట్టి అది పాయింట్. నెక్స్ట్ తనుజ సెకండ్ ఏమో సుమన్కి, నువ్వు యాక్టివ్గా లేవు, మేమే ఇనిషియేటివ్ తీసుకోవాలి, ప్రతిసారి నీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, మాతోనే మింగిల్ అవ్వట్లేదు అంటే ఆ అమ్మాయి చెప్పింది. ఇప్పుడేంటి 5 వారాల నుంచి అదే పరిస్థితి. సుమన్కి ప్రతి వీకెండ్, ప్రతిరోజు, ప్రతి ఎపిసోడ్లో చెప్పాల్సిందే. బట్ ఆయన ఏంటంటే మరి నువ్వే అని పెద్ద నాకంటే యాక్టివా ఇనిషియేట్ అనే మాదిరిగా దెప్పి పొడిచినట్టుగా చెప్పాడు. నువ్వే అలిగినా ఏడ్చినా ఫస్ట్ నేనే కదా తినిపించేది, తను తిను అంటాను కదా నేనే, ఇన్వాల్వ్ అంటే ఇంకేంటి, నా బయోడేటా అందరికీ తెలుసు కదా అని చెప్పేసి. అంటే ఆవిడ కూడా నేను ఒక ఎపిసోడ్లో చెప్పినట్టుగా నామినేషన్లో అప్పుడు ఒక మాట, వీకెండ్లో ఒక మాట, అంతకుమించి ఏం లేదంటే లేదు నిజంగానే. సో చెప్పినాక నిఖిల్ వచ్చి ఇక్కడ రాముని సేవ్ చేశాడు, సుమన్ నామినేట్ చేశాడు. ఏం చెప్పాడు మళ్ళీ, 2 డేస్ నేను వచ్చిన 2 డేస్లో యాక్టివ్గా ఉండాలని సుమన్కి చెప్పా, ఈ 2 డేస్లో ఇంకా యాక్టివ్గా చూడలేదంట. రాము ఎంటర్టైనర్ అంటే ఇదే, దీన్నే డబుల్ గేము, డబుల్ స్టాండర్డ్స్, డబుల్ ఫేస్, డబుల్ టంగు అనే డబుల్ ధమాకా గేమ్ ఆడితే ఇట్లాగే ఫీడ్బ్యాక్ ఆడియన్స్ నుంచి వస్తుంది నిఖిల్ విషయంలో. ఎందుకంటే నిన్న శ్రీజ వర్సెస్ సుమన్ శెట్టి ఉండేటప్పుడు శ్రీజ కంటే ఇతడే బెటర్, తోపు తురుంకాన్ అని చెప్పేసి సేవ్ చేసి ఆ అమ్మాయిని అవుట్ చేసి, అఫ్కోర్స్ ఆయనకి అండర్ కరెంట్కి ఏంటంటే రాగానే నాగార్జున గారు ఒక టాస్క్ ఇచ్చారు కదా, కెప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టుకో, కళ్యాణ్ ట్యాగ్ ఏమో బ్యాడ్జ్ ఏమో స్టోర్ రూమ్లో పెట్టించిస్తే నువ్వే కెప్టెన్ అని ఆయన ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోతారేమన్న మాదిరిగా ఆయన టాస్క్ మొదలు పెట్టేసరికి శ్రీజ తనుజ అడ్డం పడ్డారు. వద్దు నాగార్జున గారు చెప్పాక లేదా బిగ్ బాస్ చెప్పాక అప్పుడు తీద్దామని వదిలేని అడ్డం పడ్డారు. అది మనసులో క్యారీ అయ్యి ఉంటుంది, అరే ఇతను నేను టాస్క్లో విన్ అవ్వబోయిన ఈ అమ్మాయి అడ్డుకుందని, ఆవిడ టఫ్ ఫైటర్, టఫ్ కాంపిటీటర్ అవుతుందని లెక్క అది మనసులో పెట్టుకుని వచ్చి అక్కడ శ్రీజ ఉంటే మనకి కాంపిటీటరు, సుమన్ ఉంటే పెద్ద మ్యాటర్ కాదని చెప్పి తీసేసి ఇప్పుడేమో సేమ్ అదే సుమన్ని నామినేషన్ చేయడం. ఇదే విచిత్రంగా ఉంది, ఇదే డబుల్ గేమ్ అంటారు దీన్నే. ఆ కెప్టెన్సీ బ్యాడ్స్ తలకి మనసులో పెట్టుకుని వచ్చేసేదేమో అనిపించింది. లేకపోతే నిన్నటికి ఇవాళకినా ఇంతలోనే అంత మారిపోయిందా సుమన్ గేమ్? నిన్న అద్భుతం, శ్రీజతో పోల్చుకుంటే సుమనే తోపా, ఇవాళేమో కాదా, ఒక్క రోజులో ఎంత మారిపోయిందా? పైగా 2 రోజులు ఇతను చెప్పిన తర్వాత కూడా యాక్టివ్ అవ్వలేదంట. 35 రోజుల నుంచి లేని యాక్టివ్ ఇప్పుడు అయిపోతాడా? సడన్గా మారిపోతాడా? అలాగే నెక్స్ట్ వన్ ఏంటి, మాధురి. మళ్ళీ అందరూ ఒకవేళ ఎవరు నామినేట్ చేయాలంటే మీరు కావాల్సిన బాల్ అడగొచ్చు అని, వీళ్ళకి బాల్ కావాలంటే తీసుకొచ్చిన వాళ్ళకి చెప్పడంతో మాధురి, రమ్య వాళ్ళందరూ వీళ్ళతో చెబుతారు కదా, ఏం పేరు పిల్ల ఆయేష, ఆ తనూజ మాధురి వచ్చి అంటారు కదా తనూజతో, నువ్వు ఇద్దరు ఇన్నోసెంట్ పీపుల్ని వీక్ పర్సన్స్ నామినేట్ చేసావు, సుమన్ని అండ్ రామురాధుని అంటే, ఇప్పుడు స్ట్రాంగ్ పర్సన్ చేస్తే నీకు పేరు వస్తుంది కదా, మాధురి చెప్పింది ఓకే. అలాగే ఆమె ఏమంటుంది రమ్య గారు సుమన్తో, తనకు చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ వాళ్ళు హట్ అయిపోతారని మిమ్మల్ని ఎరగా వాడేసింది, మీరైతే బలిపశువులాగా ఉంటారు, మీరైతే వీక్ కంటెస్టెంట్స్ కదని ఆయేష, రమ్య, ఇంకొక ఆమె ఎవరు మాధురి, ముగ్గురు కూడా ఒకటే ట్యూన్లో ఉన్నారు. ఆవిడికి బాండ్స్ ఫ్రెండ్స్ అడ్డంగా ఉన్నారు, అందుకే వాళ్ళ జోలికి పోకుండా మీకే చేస్తుందని. ఇది వాస్తవానికి ఏ మాట మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవరు ఫ్రెండ్స్నా ఎవరు బాండ్స్నా వాళ్ళు ఎటు చేయలేరు.
ఇప్పుడు తనూజకి భరణితో నిన్నటి వరకు ఒకళ్ళకుండా సడన్గా నామినేషన్ చేసినంత ఇప్పటికిప్పుడు వచ్చేది. ముందు ముందు మనం కూడా చూద్దాం, ఆశిద్దాం అలాంటివి. ఎందుకంటే గ్యాప్ వచ్చేసిన తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది అనుకోవచ్చు. సడన్గా అంటే అది అసహ్యం ఉంటుంది. మరి అరే ఏందమ్మా మరి నిన్నటి వరకు నాన్న 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 తండ్రి కూతురు లేకుండా సడన్గానే. సో బాండ్స్ ఫ్రెండ్స్కి కొంత ప్రయారిటీ ఎప్పుడు ఏ షోలో ఉంటుంది. అయితే ఇక్కడ మరి వీక్ కంటెస్టెంట్స్ని కూడా చేయకపోతే పంపకపోతే మరి ఎట్లా ఈ షోని మొత్తం ఇంకా శాంతం నేలకి ఇది చేసేస్తారా? అట్లా కాదు కదా. ఇప్పుడు వీక్ కంటెస్టెంట్స్ కదా అని చెప్పేసి చేయకూడదని వదిలేయాలా? వదిలేస్తే ఏమవుతుంది? షో చప్పగైపోద్ది కదా. ఇప్పుడు రమ్య చెప్పినా, ఆయాష చెప్పినా, మాధురి చెప్పినా వాళ్ళిద్దరూ బాగా ఇన్నోసెంట్, అమాయకులు, వీక్ అంటే ఇలాంటి వీక్ అందరు నుంచుకొని ఏం చేస్తారు? మరి వాళ్ళు బయటకు ఎట్లా పోయేది? ఆ వీక్ అందరూ ఇప్పుడు నామినేషన్లోకి వచ్చి ఒక్కొక్కరు తరిగితే మిగతా ఉన్న స్ట్రాంగ్ అందరు గట్టిగా తాడోపేయడం తేల్చుకోవచ్చు కదా. ఎన్నాళ్ళు కాపాడతారు? సో ఆ అమ్మాయి చేసిన తప్పేం లేదనిపించింది నాకైతే వాళ్ళిద్దరి విషయంలో. ఇప్పుడు రామురాధుడు కూడా ఉన్నానంటే తప్ప బలంగా ఇది రామురాధుడిని ఇంపాక్ట్ గట్టిగా గుద్ది చెప్పుకున్నది ఒక ఎపిసోడ్గానే ఉందా? ఒకటైనా ఉందా? ఏదో ఒక టాస్క్ ఆడాడంటే ఓకే ఆడాడు అన్నట్టు తప్ప మిగతా సుమన్ శెట్టి 5 వారాల జర్నీలో వెనక్కి తిరిగి చూసుకుంటే సుమన్ శెట్టి ఇక్కడ ఎలా అంటే ఏముంది? ఒక్క సీన్ లేదు, ఒక డైలాగ్ లేదు, ఒక టాస్క్ లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక మాట లేదు, ఒక ఆట లేదు, ఏమీ లేనప్పుడు ఎందుకు ఇంకా? వీక్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి? మీకు ఇన్ఫ్లుయెన్స్ అని చెబుతుంది, ఆమె ఇన్ఫ్లుయెన్స్ అయిపోద్ది. ఓకే ఆ మాట ఒప్పుకుంటాను నేను కూడా. ఆయేష చెప్పింది అయితే అరుస్తుంది లేకపోతే ఏడుస్తుంది అంటే అది ఓకే. దానివల్ల ఫేవరిజం అయిపోతుంది, సింపతి వచ్చేస్తుంది. అంటే మరి వీక్ పీపుల్ అయితే 10వ వారం వరకు 15వ వారం వరకు వదిలేయాలా? కాపాడుకుంటూ రావాలా? షోకి భారం కాదు. మనం ఎట్లా చూస్తాం? ఒక ప్రోమోలో ఉంటారా, ఒక ఎపిసోడ్లో ఉంటారా? ఏమైనా వాళ్ళ ఇంపాక్ట్ ఉందంటే అప్పుడు చేసుకోవచ్చు కదా. అలాగే మాధురి కూడా రీతు డీమంత్ కూడా డిస్కషన్ పెట్టి భరణి దివ్యకి ఎందుకంటే మన టార్గెట్ ఆవిడ. ఎందుకంటే ఆ దివ్యకి చాలా యాటిట్యూడ్ ఉంది, చాలా యారగెన్స్ ఉంది, చాలా పొగరు ఉందని మాధురి చెప్పడం చూస్తే విడ్డూరంగా ఉంది. తనలో ఉన్నవన్నీ దివ్యలో కనిపిస్తాయి ఈ అమ్మాయికి. అదేంటో విచిత్రం. అలాగే నెక్స్ట్ వన్ రమ్య బాల్ తీసి రాముకి ఇచ్చింది కదా. రాము ఏమో నీడిల్స్ బలూన్స్ టాస్క్లో నేను అబ్జర్వ్ చేస్తే సంచారంగా కుర్రాడు అద్భుతంగా చేశాడు, నో డౌట్ బాగా చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు. కానీ ఆయన మాట ఎక్కడ వినిచ్చారు, చెప్పనిచ్చారు, విన్నారా? ఈ రీతు బాగా దబాయించేసింది కదా. ఈ అమ్మాయి వల్ల ఒక టాస్కే రద్దు అయిపోయిందంటే అంతకంటే గిల్ట్ ఇంకేమైనా ఉంటుంది కదా. అరే నేను బిస్కెట్ చేసిన ఫౌల్ గేమ్ వల్ల మొత్తం నన్ను ఫాలో అయిపోయి మొత్తం టాస్క్ క్యాన్సిల్ చేశారని ఆ రోజు సారీ బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్, క్షమించండి బిగ్ బాస్, ఇంకోసారి ఆడం బిగ్ బాస్ అని సారీలు చెప్పి బతిమలాడుకుని ఈ అమ్మాయి కదా ఫస్ట్ ఫౌల్కి బేజం వేసిందని చెప్పాక ఇప్పుడేమో మళ్ళీ దబాయించేస్తుంది. బిగ్ బాస్ ఫౌల్ చెప్పాక చెప్పడం కాదంటే బిగ్ బాస్ చెప్పకముందు ఈ కుర్రాడు చెప్పాడు, అరిచి గోల పెట్టాడు. 100% నువ్వు రాంగ్ ఆడుతున్నావు అంటే నువ్వు డిస్క్వాలిఫై చేసేయాలి కదా. సంచాలకుగా తప్పు అనిపిస్తే మాట్లాడాలి కదా. అప్పుడు కామ్గున్నావా, పడుకున్నావా? సంచాలకుడు ఎట్లా చేయాలని చెప్పి శివుడు చెప్పడం చూస్తే విచిత్రంగా ఉంది నాకు. సూపర్ సంచాలకని ఎటకారం కూడా చేస్తుంది. సంచాలక గురించి ఈవిడ చెప్పడం, పైగా అక్కడ సూపర్ సంచాలకుగా చేశాడు ఆయన, కానీ నువ్వు చేయనివ్వలే. ఆయన 100% అసలు టాస్క్ ఎవరైనా ఇలా ఆడతారు, ఇది అసలు టాస్క్ అని ఇట్లాగా ఆడతారు, ఎంత దారుణంగా ఆడతారు అయినా నీకు తెలియదు. ఊరిక నువ్వు కళ్ళు మూసుకపో, అడుపో ఆ ఎమ్మెన్యేలు అడుక్కపో, దబాయించేసి తప్పంటే ఆయన చూస్తూ కూర్చున్నాడు, అడిగి అరిచాడు. కానీ మనకు నోరు ఎక్కువ ఉంది కదని కళ్ళు పేద చేసుకుని మీదకి వెళ్ళి ఆ కుర్రోడికి నోరు ఎత్తకుండా దబాయించి బొకాయించి ఫైనల్గా ఏమో టాస్క్ బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు వేలెత్తి చూపించి అతడే ఫెయిల్యూర్ అంటే అతడి తప్పు, నా తప్పు మీద నా మీద బురద జల్లేస్తాను లేక బొకాయించేస్తారే. ఆ డీమన్ పని కూడా అట్లాగే తయారాడు. స్ట్రాంగ్ ప్లేయరే కానీ నువ్వు కూడా అలా చేస్తావు అనుకోలేదంటే అతనితో మాట్లాడి మధ్యలో ఈ అమ్మాయి దొరుకుతుంది లాయర్ లాగా, ఒకరికొకరు 1+1 ఆఫర్ లాగా. ఒకరి కోసం ఒకరు తినిపించుకోండి, మీ పార్టీలో మీరు పడండి. కానీ ఇక్కడ నామినేషన్ పాయింట్లు వచ్చేటప్పుడు ఆయనకు నోరు ఉంది కదా, ఆయన మాట్లాడుతాడు కదా. రీతు వెర్షన్ వచ్చేటప్పుడు రీతు మాట్లాడినాయి, ఆయన వెర్షన్ వచ్చేటప్పుడు ఆయన మాట్లాడినాయి. అక్కడ చూడండి ఆయేష కూడా ఈ రాము పాయింట్లు చెబుతారంటే మాధురి టక్కన ఆయన చెయ్యి ఆపి ఆమె చెయ్యి దించి సాగు నీకెందుకు వాళ్ళు తేల్చుకుంటారని అలా వదిలేయాలి. సో రీతుకి కావాల్సినంత టైం ఉంటుంది. ఆమె పాయింట్లు ఆయన చెప్పాలి. ఇట్లా దూరిపోయి పైగా నా మీద బురద వేసేస్తావంటే అది ఏమనింది నీకు అర్థం కాదురా రాము, ఇది స్ట్రాటజీ అని అరిచి గొంతు చించుకుంది. ఇప్పుడేమో నీకు తెలియదు, ఇమాన్యుయల్ అడుక్కోవాల్సింది, నువ్వారా సైలెంట్ ఉండిపోయి అదే గేము అదే స్ట్రాటజీ అని చెప్పింది. అసలు అదేం గేమ్ అమ్మా, అదేం స్ట్రాటజీ అమ్మా అతడే చెప్పాడు. బట్ వీళ్ళు వినిపించుకోకుండా ఫౌల్ అని తెలిసినా చెప్పినా పట్టించుకోకుండా ఫౌల్కి స్ట్రాటజీకి తేడా తెలియనంత అమ్మాయి ఇక్కడ బిగ్ బాస్ అదే విషయం చెప్పాడు కదా. మీరు ఆడుతున్న స్కూల్కి ప్రిన్సిపల్ లేని ఆ విషయం మర్చిపోకండి. పైగా శ్రీజ క్వశ్చన్ చేసాకనే రిలీజ్ అయ్యారా? శ్రీజకి డౌట్ వచ్చిందంటే ఆడియన్స్కి రావచ్చు, హోస్ట్కి రావచ్చు, బిగ్ బాస్కి వస్తుంది కదా అప్పుడేనే రిలీజ్ అయ్యారా? సో ఆయన అడిగినప్పుడు ఏంటి, అప్పటికే శ్రీజ అడిగేటప్పటికి ఎమ్మెన్యేల్ కూడా ఫెయిల్ అయ్యాడు. అక్కడ ఎమ్మెన్యేల్ వాస్తవానికి ఫెయిల్ అయ్యాడు. ఎమ్మెన్యేల్ కూడా ఫెయిల్ అయ్యాడు. రామురాధుడు బాగా చేస్తుంది, బట్ అతనే దబాయించేస్తున్నారు. ఆ శ్రీజ అడిగేటప్పుడు ఎమ్మెన్యేల్ మీకు నచ్చినట్టు ఆడుకునే వాళ్ళకి తీసిపడేశాడు.
ఇక్కడికి వచ్చి సూపర్ సంచలనం. రమ్య అయితే ఫైనల్గా రీతుని అక్కడికక్కడైనా బుర్ర వాడుతుంది, ఎలాగోలా టాస్క్లు ఆడేసిన ఫిజికల్గా నువ్వు ఉన్నా కానీ బుర్ర లేదని చెప్పి ఆయన అయితే తీసిబడి చేసింది. ఎక్కడ లేదంటే ఒకటి కాదు 100 ఉన్నాయి, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడ నువ్వు బుర్ర ఉంటే కదా వాడడానికి లెక్క ఒక వెంట్రుకలకు తీసిబడేసింది. చాలా వైల్డ్గానే ఉండబోతుంది ఈ సీజన్. వైల్డ్ కార్డులు అయితే తగ్గరు, చాలా గట్టిగానే ఆడుతున్నారు అర్థమైతే. మరి మీకేమనిపించింది ఓవరాల్గా ఎపిసోడ్ చూసాక మెసేజ్ పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకుండా. థ్యాంక్ యూ.